వైకుంఠ ఏకాదశి సందర్భంగా న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ గోవింద నామస్మరణతో మార్మోగింది. వైకుంఠ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు యోగముద్ర నుంచి నిద్రలేస్తారని, వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని భక్తుల విశ్వాసం. ప్రస్తుతం నేను ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రాంగణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నాను. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ సన్నిధిని ఎంతో అద్భుతంగా అలంకరించారు. ఉత్తర ద్వారాన్ని ఎంత అందంగా అలంకరించారో మీరే చూడొచ్చు. ఇక్కడి నుంచి భక్తులు లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. రకరకాల పువ్వులు, పూలదండలు, అలాగే పండ్లతోటి, గంటలతోటి ఇక్కడ అలంకరణ చేశారు. మీరు ఇటు చూడొచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో నడిచే ఈ ఆలయానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. 2015లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తెల్లవారుజామున 5:30 గంటల నుంచే ఇక్కడ విశేష పూజలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇక్కడ విశేష పుష్పార్చన అనేది నిర్వహించారు. రకరకాల పూలతో స్వామివారికి విశేష అర్చన చేశారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ పూజలు చేస్తున్న అనిల్ పూజారి గారు పూజ చేస్తుండగా మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన వేద పండితులు అద్భుతమైన మంత్రోచ్చారణలతో ఈ ప్రాంగణం ఎంతో మార్మోగిపోయింది. ఎంతోమంది భక్తులు ఉదయం నుంచి ఇక్కడ ఉత్తర ద్వారం ద్వారా శ్రీ మహావిష్ణువు, శ్రీ వెంకటేశ్వరుడి దర్శనం చేసుకుంటున్నారు. మనం ఇక్కడి నుంచి బయటకు వస్తే ఇటువైపు ఏమో బెజవాడ కనకదుర్గమ్మ ఉంటుంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇక్కడి పూజారి గారు, సతీష్ పూజారి గారు, సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు. అసలు వైకుంఠ ఏకాదశి రోజు మనం శ్రీ మహావిష్ణువుకు పూజ చేస్తే శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కూడా ప్రాప్తిస్తుందంట. ముఖ్యంగా ఉత్తర ద్వార దర్శనం ద్వారా మనం స్వామివారిని చూస్తే ముక్తి లభిస్తుందని చెప్తారు. మార్గశిర మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని, ఉత్తర ద్వార ఏకాదశి అని, వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజు వచ్చేసి భక్తులు ఎక్కడెక్కడి వారో స్వామివారి, అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉంటారు.